10 ఏళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 వెంటనే పెంపు చేసి లబ్ధిదారులకు అందించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు అయితే జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మంత్రి సీతక్క గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరావు గారు కావచ్చు, ఆసరా పెన్షన్లు పెంచుతున్నామని అలాగే కొత్త పింఛన్లు ఇస్తున్నామని ప్రకటన చేసినప్పటికీ ఆ ప్రకటనలు ఒట్టి నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఆసరా పింఛన్లకు నిధులు అంతంత మాత్రంగానే ప్రభుత్వం కేటాయించడంతో ప్రభుత్వ అంతరంగం ఏమిటో ఇటు అర్థం కాకుండా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గడచిన 8 నెలలకు కూడా ఈ పెన్షన్లను పెంపు చేసి లబ్ధిదారులకు తొందరలోనే అందించాలంటూ ఈ మేరకు సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో పలు మండల కేంద్రాల్లో ఎంఆర్ఓలకి మరియు ఆర్డీఓలకి వినతి పత్రాలను అయితే ఇచ్చి ఆందోళన చేపట్టడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో అయితే పలు మండల కేంద్రాల్లో ధర్నాలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ బీడీ కార్మికులు మరియు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు మాజీ మంత్రి హరీష్ రావు గారికి కూడా వినతి పత్రం అందించి ఈ పెన్షన్లు పెంపు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటూ కూడా లబ్ధిదారులు కోరగా ఆయన ఈ విధంగా స్పందించారు. రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి పథకాలు మాటలకే పరిమితమైందని, 4,000 పెన్షన్ దేవుడెరుగు, ఉన్న పెన్షన్ రాక 2 నెలలైందని ప్రభుత్వాన్ని అయితే ఆయన తెప్పిపడవడం జరిగిందండి. ఇక్కడ ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు కొత్త పెన్షన్లు ఇచ్చేస్తాం, ఆసరా పెన్షన్లు పెంపు చేసేస్తాం అంటూ ఘనంగా పలికిన ఈ మంత్రులు ఇప్పుడు స్తబ్దుగా ఉండడంతో ప్రభుత్వం ఇప్పుడప్పుడే ఈ పెన్షన్లు పెంపు చేయదేమో, కొత్త పెన్షన్లు మంజూరు చేయదేమో అనే ఆందోళనలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇటీవల కాలంలో మనకు పలు దివ్యాంగ సంఘాలు కూడా ఈ ఆసరా పెన్షన్లను పెంపు చేయాలని ఆందోళన చేసినప్పటికీ ఈ ఆందోళన 1-2 రోజులకే పరిమితమైంది. మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన ప్రకటన మేరకు విడతల వారి ఆందోళన కార్యక్రమం అయితే అంతంత మాత్రంగానే ఉందండి. రాష్ట్రంలో బీడీ కార్మికులు కావచ్చు, ఇతర సంఘాల వారు ఈ ఆందోళన అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ ఆందోళనపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది అర్థం కావడం లేదు. ఎన్ని ఆందోళన చేసినా, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం మాత్రం ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏమాత్రం నోరు మెదిపి తమ ఆలోచన ఏమిటి అనేది చెప్పడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా ఈ ఆందోళనను చూసి దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులైన పేద కుటుంబాల వారికి ఆసరా పెన్షన్లను పెంపు చేసి వారికి అందించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వారికి కాస్త కూస్తో ఆదరవు ఇచ్చినట్టుగా అవుతుంది. ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ల పెంపు విషయంలో ఎందుకో వెనకడుగేస్తుంది. అంతేకాదు వృద్ధులు, వితంతుల పట్ల చీత కన్ను చూపిస్తుంది అంటారు కదా, ఆ విధంగా ప్రభుత్వం అయితే చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకుని వెంటనే ఈ ఆసరా పెన్షన్ల పెంపు కావచ్చు, కొత్త చేయూత పెన్షన్లు మంజూరు విషయంపై ఒక నిర్ణయం తీసుకుని వెంటనే ప్రకటన చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను ఏమాత్రం అమలు చేయకపోవడమే. ఇక్కడ 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది కదా, గృహజ్యోతి పథకం వస్తుంది కదా అని చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ గృహజ్యోతి అయినా 500 గ్యాస్ సిలిండర్ పథకాలైనా ఇవి చాలా చిన్న మొత్తాలతో కూడుకున్నవి. ఈ 2 పథకాలకు కలిసి ఏడాదికి 4,000 కోట్ల రూపాయల మేర నిధులు మాత్రమే అవుతాయి. మనకు ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఏడాదికి 50,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ పథకాలను అమలు చేయకుండా కేవలం చిన్న పథకాలని అమలు చేస్తూ ప్రభుత్వం కాలాన్ని సాగదీస్తూ ఉంది. మహిళలకు ఇచ్చిన హామీ 2,500 పథకం గురించి ఇంతవరకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇటు మహిళల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వం ఇకనైనా ఈ వ్యతిరేకతను గుర్తించి వెంటనే ఈ 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, ఆసరా పెన్షన్లను కావచ్చు పెంపు చేసి లబ్ధిదారులకు అందించినట్లయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారు కదా 10 ఏళ్లు నేనే అని. ఆయన 10 ఏళ్లు ఉండాలంటే తక్షణం 6 గ్యారెంటీ పథకాలు
పథకాలను అమలు చేసి పెన్షన్లను పెంపు చేసినట్లయితేనే అది సాధ్యపడుతుంది. ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియంది కాదు. మరి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు ఈ పథకాల అమలు, పెన్షన్ల పెంపుపై దృష్టి సారిస్తారని కోరుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలు, ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.